జారిపోయింది. అది ఎంతమంది గమనించారో కానీ జాగ్రత్తగా వినండి ఆ మాట ఏంటో. అమెరికాలో ఒక ప్రాంతానికి చెందిన ఒక లేడీ, ఒక తల్లిగారు, ఆమెకి 7 సంతానం, 7 మగపిల్లలే, 7 మగపిల్లలే. ఆ మగపిల్లల్ని భక్తిలో పెంచింది, ఆధ్యాత్మికంగా ఎదిగించింది. యేసు కొరకు వారు ప్రాణాలు సహితము తీసుకునే రీతిలో, అర్పించే రీతిలో ఆ తల్లి వారిని మార్చింది. ఆ తల్లి మార్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద కుమారుణ్ణి పరిచర్యకు సువార్థికునిగా ఒక గ్రామాన్ని పంపించింది. ఉదాహరణకి మన గ్రామమే అనుకుందాం, చింతపల్లి గ్రామానికి పంపించింది. మొట్టమొదటి కుమారుణ్ణి పంపించినప్పుడు ఆ తల్లి ప్రార్థిస్తూ ఉంది. అక్కడున్న ప్రజలు, వ్యతిరేక శక్తులు ఏం చేశారంటే ఆ పెద్ద కుమారుణ్ణి హతమార్చారు.